హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 44 మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ 43 మాక్ టెస్ట్ వరకు కంప్లీట్ అయ్యాయి. 3వ తారీఖు డిసెంబర్ నెల 2021 పేపర్ ఫ్రెండ్స్. షిఫ్ట్ 3 పేపర్ 2021వ సంవత్సరంలో జరిగిన ఎస్ఎస్సి జీడీ పేపర్. అలాగే మన ఛానల్లో 2023 పేపర్స్ కూడా చాలా సాల్వ్ చేసాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఓకే, మన ఛానల్లో సాల్వ్ చేస్తే ప్రతి పేపర్ కూడా ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే సాల్వ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఓకే, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మనకి ఇక్కడ సిరీస్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ వస్తుందని అడిగాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సిరీస్ మీరు అబ్జర్వ్ చేయండి. 4, 16, 64, 256 ఈ విధంగా సిరీస్ ఇచ్చారు. మీరు చూడగానే చెప్పొచ్చు 4 4 16, 16 4 64, 64 4 256 అండ్ 256 4 టైమ్స్. సో మనకి నెక్స్ట్ ఎంత నెంబర్ వస్తే అది మన ఆన్సర్ అవుతుంది. 4 6 ఎంత 24 అవుతుంది, 4 5 20 22 అవుతుంది, 4 2 8 8 2 10 అవుతుంది, 10 0 2 4 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 1024 అనేది వచ్చింది. సో 1024 కరెక్ట్. ఇక్కడ ప్యాటర్న్ ఏమైంది ఫ్రెండ్స్, ప్రతి నెంబర్ కూడా ఇంటూ 4 అయింది. సో ఈచ్ నెంబర్ మల్టిప్లైడ్ బై 4. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. మిర్రర్ ప్రాబ్లం ఇచ్చారు. సో మిర్రర్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్స్ ఓరియంటెడ్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్స్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేసామంటే కే ఏమవుతుంది, ఈ విధంగా రివర్స్ పడుతుంది. సో ప్రతి దాంట్లో అదే విధంగా ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆప్షన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో ఎక్స్ సేమ్ ఉంది, జీ సేమ్ ఉంది, ఎఫ్ చూడండి, ఎఫ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ నిజానికి మనం ఎఫ్ ఈ విధంగా ఉండాలి. సో ఎఫ్ ఈ షేప్లో ఉంది, ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది, ఆప్షన్ డిలో ఉంది. సో 3 ఆప్షన్స్లో ఉన్నాయి కానీ ఆప్షన్ ఏ రాంగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ పి ఉంది, ఇక్కడ పి ఉంది. సో మనకి ఇక్కడ ఏముంది, క్యూ ఉంది. క్యూ ఆపోజిట్ అంటే స్మాల్ పీ లాగా వస్తుంది అనమాట మిర్రర్ ఇమేజ్, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి ఆప్షన్ డి ఉంటుంది. ఓకే, ఆప్షన్ సి ఆప్షన్ డి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 మీరు చూస్తే రివర్స్లో ఉంది, కానీ రివర్స్ ఈ విధంగా ఉండకూడదు మనకి. సో ఈ విధంగా రివర్స్లో ఉండాలి. సో ఆప్షన్ సిలో కరెక్ట్గా ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఓకే. సో ఈ విధంగా సింపుల్గా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. క్వశ్చన్ వచ్చేసరికి వర్డ్ ఎనాలజీ నుంచి మనల్ని అడిగారు. వర్డ్ ఎనాలజీ అనమాట, సెనాలజీ ప్రాబ్లమ్స్. క్వశ్చన్లు ఏమంటుందంటే అట్లాంటిక్ ఇస్ రిలేటెడ్ టు ఓషియన్ ఇన్ ద సేమ్ వేస్ పనామా ఇస్ రిలేటెడ్ టు. సో పనామా అనేది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నాడు. సో ఈ ప్రాబ్లం వెరీ ఈజీ ప్రాబ్లం, మీరు సాల్వ్ చేయండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మీరు @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో @wisdom helps మన ఛానల్ పేరే ఉంటుంది ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో. సో మీరు అందులో సెర్చ్ చేసి అందులో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే ప్రీవియస్ క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి, కాబట్టి మీరు ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందులో తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టార్గెట్ ఈజ్ రిటన్ యాజ్ UBSHFU and flow is written as GMPX. How will macros be written in that language? ఓకే, క్వశ్చన్లో ఏమంటుందంటే టార్గెట్ ఏ విధంగా రాయొచ్చు అంటే TARGET. సో టార్గెట్ ఏ విధంగా రాయొచ్చు అంటే UBSHFU అయింది ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా రాశారు అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ స్మాల్, ఇక్కడ స్మాల్. సో ఇది క్యాపిటల్ లెటర్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ట్రిక్ ఏంటంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్న దగ్గర మనకి క్యాపిటల్ లెటర్ రాశాడు, 1 డిజిట్ ఉన్న దగ్గర స్మాల్ లెటర్ రాశాడు. ఇక్కడ 1 డిజిట్ ఉంది, స్మాల్ లెటర్ వచ్చింది, 1 డిజిట్ ఉంది, స్మాల్ లెటర్ వచ్చింది. 2 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ ప్లేస్ వాల్యూ. సో అక్కడ ప్లేస్ వాల్యూస్తో పాటు మనకు వచ్చిన నెక్స్ట్ నెంబర్ కూడా క్యాపిటల్ వచ్చింది. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఈచ్ లెటర్ ఏమైందంటే +1 యాడ్ అయింది. 20 21 అయింది, 1 2 అయింది, 18 19 అయింది, 7 8 అయింది, 5 6 అయింది, 20 21 అయింది. సో ఈచ్ లెటర్ ఏమైందంటే +1 యాడ్ అయింది. ఓకే, +1 యాడ్ అయింది. ప్యాటర్న్ ఏంటంటే ఈచ్ లెటర్ వచ్చేసరికి +1 యాడ్ అయింది. అలాగే సింగిల్ డిజిట్ ఉన్న దగ్గర స్మాల్ లెటర్స్ అయితే రాశారు. ఓకేనా, డబల్ డిజిట్ ఉన్న దగ్గర లేదా డ్యూయల్ డిజిట్ ఉన్న దగ్గర క్యాపిటల్ లెటర్ అయితే రాశారు. ఎనివే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం కనుక్కోవాల్సింది మ్యాక్రోస్కి. ఓకే, MACROS. ఓకేనా, సో M అంటే 13 అవుతుంది, 13 అంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం సో నెక్స్ట్ ఏం వస్తుంది 14 వస్తుంది కాబట్టి 14 అంటే క్యాపిటల్ N ఉండాలి. క్యాపిటల్ N Bలో ఉంది, క్యాపిటల్ N Dలో ఉంది. ఓకేనా, నెక్స్ట్ బి అంటే ఏ అంటే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ అంటే 1 వస్తుంది. 1 అంటే అది సింగిల్ డిజిట్. సో 1 + 1 ఏమవుతుంది 2 అవుతుంది. 2 కైనా అదేంటి సింగిల్ డిజిట్ కాబట్టి మనం స్మాల్ లెటర్ రాయాలి, కాబట్టి స్మాల్ బి వస్తుంది. N స్మాల్ బి ఎక్కడ ఉందంటే సో ఆప్షన్ డిలో ఉంది, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మిగతా అన్నీ కూడా రాంగ్ అవుతాయి. ఓకే, సింపుల్. సో అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ మీరు టోటల్ కనుక్కోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, సిలాలిజం నుంచి అడిగారు. సిలాలిజం వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, నో స్పీకర్ ఈజ్ ఫోన్. ఏ స్పీకర్ కూడా ఫోన్ అవ్వట్లేదంట. నో స్పీకర్ ఈజ్ ఫోన్, ఏ స్పీకర్ కూడా ఫోన్ అవ్వట్లేదు. ఆల్ వైర్స్ ఆర్ ఫోన్, అన్ని వైర్స్ ఏమవుతున్నాయి అంటే ఫోన్ అవుతున్నాయి. ఆల్ వైర్స్ ఆర్ ఫోన్ అంటే అన్ని వైర్స్ ఏమవుతున్నాయి అంటే ఫోన్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, క్లారిటీగా డ్రా చేస్తా చూడండి. ఏ స్పీకర్ కూడా ఏమవ్వట్లేదంటే ఫోన్ అవ్వట్లేదు అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆల్ వైర్స్ ఆర్ ఫోన్, అన్ని వైర్స్ కూడా ఏమవుతున్నాయి అంటే ఫోన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇచ్చిన కన్క్లూజన్ చూడండి. సమ్ ఫోన్స్ ఆర్ వైర్స్, కొన్ని ఫోన్లు ఏమవుతున్నాయి అంటే వైర్స్ అవుతున్నాయి అంట. అవును, కరెక్టే. నో వైర్ ఈజ్ స్పీకర్, ఏ వైర్ కూడా స్పీకర్ అవ్వదంట. అది కూడా కరెక్టే. నో ఫోన్ ఈజ్ స్పీకర్, ఏ ఫోన్ కూడా స్పీకర్ అవ్వట్లేదంట. అది కూడా కరెక్టే. సో మీకు కనుక అర్థం కాకపోతే సిలాలిజం క్లాసెస్ వినండి ఫ్రెండ్స్, అందులో మీకు ఇంతకన్నా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, క్వశ్చన్లు ఏమంటుందంటే నో వైర్ ఈజ్ స్పీకర్, ఏ వైర్ కూడా స్పీకర్ అవ్వట్లేదు. మీరు గమనిస్తే ఇక్కడ వైర్స్ ఉన్నాయి, అన్ని వైర్స్ ఏమవుతున్నాయి అంటే ఫోన్స్ అవుతున్నాయి. సో వైర్లన్నీ ఫోన్లు అయినప్పుడు ఏ ఫోన్ కూడా స్పీకర్ అవ్వలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమవుతుందంటే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన కన్క్లూజన్ కరెక్ట్ అవుతుందన్నమాట. అకార్డింగ్ టు దిస్ కన్క్లూజన్ ప్రకారం చూస్తే, మీరు ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం కూడా వెన్ డయాగ్రామ్ చూసినట్లయితే ఏ వైర్ కూడా స్పీకర్ అవ్వట్లేదు, అలాగే ఏ ఫోన్ కూడా స్పీకర్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే స్టేట్మెంట్లు ఇచ్చారు. నో స్పీకర్ ఈజ్ ఏ ఫోన్, ఏ స్పీకర్ కూడా ఫోన్ అవ్వట్లేదు. ఇంపార్టెంట్ ప్రాబ్లం బ్లడ్ రిలేషన్ నుంచి అడుగుతారు. సో బ్లడ్ రిలేషన్ నుంచి వెరీ ఇంపార్టెంట్, కన్ఫర్మ్గా క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అలాగే మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికన్నా ముందు బేసిక్స్ మీకు తెలియకుంటే మన ఛానల్లో బ్లడ్ రిలేషన్ సంబంధించి రీజనింగ్ క్లాసెస్ తెలుగు అనే ప్లేలిస్ట్లో క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఎవరైతే చూడలేదో సో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ క్లాస్. అందులో మీకు బేసిక్ లెవెల్ నుంచి చెప్పడం జరిగింది. అలాగే అందులో కొన్ని టైప్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో అవన్నీ సాల్వ్ చేసిన తర్వాత ఖచ్చితంగా పేపర్ చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇస్ ద డాటర్ ఆఫ్ వివేక్స్ వైఫ్స్ ఫాదర్ ఇన్ లా. అర్పిత్ ఈస్ గ్రాండ్ సన్ ఆఫ్ నీతు, హూ ఈస్ ద వైఫ్ ఆఫ్ దయల్. Vivek is the only son of Dayal. Susmita is the sister of Malti. How the wife of Vivek is related to Arpit. అర్పిత్కి వివేక్ యొక్క వైఫ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం తెలుగులో చదివితే మాల్తి అనే ఆవిడ ఏమవుతుందంటే డాటర్ అవుతుందంట. సో మాల్తి, ఓకే మాల్తి రాసుకోండి. డాటర్ అంటే నెగిటివ్ సింబల్. ఎవరికి డాటర్ అవుతుందంటే చూడండి, వివేక్ యొక్క వైఫ్ యొక్క. ఓకే, వివేక్స్ అన్నాడు ఈజ్ ఈక్వల్ టు వైఫ్ అన్నాడు కాబట్టి వైఫ్ రాయండి. సో వివేక్ అంటే పాజిటివ్ సింబల్, వైఫ్ కాబట్టి నెగిటివ్ సింబల్. సో వైఫ్ యొక్క ఫాదర్ ఇన్ లా అన్నాడు. గమనించాలి ఇక్కడ. సో వివేక్ ఉన్నాడు, వివేక్ యొక్క వైఫ్ ఉన్నాడు. వైఫ్ యొక్క ఫాదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటి, వివేక్ యొక్క ఫాదరే కదా, వివేక్ యొక్క ఫాదర్. కాబట్టి మనం ఏం చేయాలంటే వివేక్ యొక్క ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకి మదర్ కూడా ఉంటుంది కాబట్టి ఎం. సో ఇది నెగిటివ్ సింబల్, ఇది పాజిటివ్ సింబల్ ఉంటుంది. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేట్మెంట్ గమనించండి ఫ్రెండ్స్. మాల్ది ఇస్ ద డాటర్ ఆఫ్ వివేక్స్ వైఫ్స్ ఫాదర్ ఇన్ లా. ఇప్పుడు ఎఫ్ దగ్గరికి వచ్చాం కదా, ఫాదర్ ఇన్ లా అన్నాడు. సో ఫాదర్ ఇన్ లాకి ఎవరు డాటర్, ఫాదర్ ఇన్ లా డాటర్ ఎవరంటే మాల్ది. సో మాల్ది అని ఫాదర్ ఇన్ లా డాటర్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి రబ్ చేసేయండి. సో డైరెక్ట్గా మనం ఫాదర్ ఇన్ లా దగ్గర రాసేయండి. ఫాదర్ ఇన్ లాకి ఏమవుతుంది, మాల్ది డాటర్ అవుతుంది. సింపుల్గా చెప్పొచ్చు, వివేక్ అలాగే మాల్తి ఇద్దరు కూడా ఏమవుతున్నారు, బ్రదర్ అండ్ సిస్టర్ అవుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ గమనించండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ రిలేషన్స్. అర్పిత్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ నీతు. సో అర్పిత్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ నీతు. చూడండి, నీతు అనే ఆవిడకి గ్రాండ్ సన్ అవుతుండు ఎవరంటే అర్పిత్. సో నెగిటివ్ సింబల్ అని ఎలా చెప్పగలమంటే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా మీరు చదవాలి. హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ దాయల్. సో దాయల్ యొక్క వైఫ్, దాయల్ పాజిటివ్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు సో నీతు నెగిటివ్ సింబల్. ఈ రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు, సింపుల్గా డైరెక్ట్గా ఇచ్చాడు. అర్పిత్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ నీతు. సో నీతు యొక్క గ్రాండ్ సన్ ఎవరంటే సో అర్పిత్ అవుతుండు. కాబట్టి ఇక్కడున్న ఎఫ్ఎం మనం డైరెక్ట్ రాసాం ఫాదర్ మదర్ అని. ఆ ఫాదర్ మదర్ ఎవరు అవుతారంటే వీళ్ళే అవుతారు. ఓకేనా, వీళ్ళే అవుతారు. కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే డైరెక్ట్గా సో డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ రాయండి. అక్కడ అర్థం కాకపోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్లు ఏమంటుందంటే ఫస్ట్ కంచి చూస్తే సో మాల్తి ఎవరికి సన్ అవుతుందంటే ఫాదర్ ఇన్ లా అన్నాడు కాబట్టి ఎఫ్ రాసాం. ఆ తర్వాత ఈ ఫాదర్కి అగైన్ సన్ ఎవరు అవుతారంటే వివేక్ అవుతాడు, వివేక్ యొక్క వైఫ్ రాసాం. ఆ తర్వాత ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు మదర్ రాయాలి, ఎందుకంటే సో వీరి యొక్క డైరెక్ట్ రిలేషన్ మనకైతే ఇచ్చారు. సో ప్లస్ అంటే పాజిటివ్ అంటే అర్థం ఏంటి, మేల్ అని, నెగిటివ్ అంటే ఫీమేల్ అని. ఓకేనా. మాల్తి ఇక్కడ నెగిటివ్ సింబల్ వస్తుంది, వివేక్ పాజిటివ్ సింబల్ వస్తుంది.
ఓకే. ఎనీవే ఇక్కడ గ్రాండ్ సన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎవరు గ్రాండ్ సన్ అంటే అర్పిత్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ నీతు. సో నీతు ఇక్కడ రాయండి ఈజ్ ఈక్వల్ టు డయల్ గట్ ఇక్కడ రాయండి. ఇది పాజిటివ్ సింబల్, నెగిటివ్ సింబల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు గ్రాండ్ సన్ అంటే అర్థం ఏంటి? సో నీతు యొక్క గ్రాండ్ సన్ అంటే వీడి యొక్క సన్నే గ్రాండ్ సన్ అవుతాడు. అప్పుడే నీతు ఇక్కడ అర్పిత్ రాయగలుగుతాం. ఓకేనా. అర్పిత్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ నీతు అన్నాడు. సో వివేక్ సన్ అని ఎలా చెప్పగలం? ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా మ్యారేజ్ అవ్వలేదు, కేవలం వివేక్ ఒకడికే అయింది. ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఇతనికి ఒక్కడికే ఉంది, అంటే వైఫ్ ఉంది కాబట్టి. సో అర్పిత్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. నీతి యొక్క సన్, అలాగే డాటరే మాల్తి, అలాగే వివేక్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్లో, వివేక్ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ డయల్. ఇక్కడ పాయింట్ గమనించండి. వివేక్ అనే అతను ఓన్లీ సన్ ఆఫ్ దాయల్కి ఒకటే ఒక కొడుకున్నాడు అంటే వాడు వివేక్ అవుతాడు. ఓకేనా. సుస్మిత ఇస్ ద సిస్టర్ ఆఫ్ మాల్తి. సో ఈ మాల్తి సిస్టర్ ఎవరంటే సుస్మిత అవుతుంది. ఓకేనా. సుస్మిత, ఇది నెగిటివ్ సింబల్, ఇక్కడ నెగిటివ్ సింబల్ రెండింటికి కూడా. ఓకేనా. హౌ ఇస్ ద వైఫ్ ఆఫ్ వివేక్ ఈజ్ రిలేటెడ్ టు అర్పిత్. ఇప్పుడు వివేక్ యొక్క వైఫ్ ఎవరంటే ఇక్కడ ఉన్న డబ్ల్యూ వైఫ్ ఉంది కదా, ఈ వైఫ్కి అర్పిత్. సో అర్పిత్ ఇక్కడ ఉన్నాడు. అర్పిత్కి వైఫ్ రిలేషన్ ఏంటి చూడండి, వెరీ సింపుల్. ఇక్కడ ఏమంటుందంటే అర్పిత్ అని రాసుకోండి. సో అర్పిత్ ఇక్కడ ఉన్నాడు. వివేక్ యొక్క సన్ అర్పిత్ అవుతాడు. వివేక్ యొక్క వైఫ్కి అర్పిత్ ఏమవుతాడు? మదర్ అవుతుంది. ఆమె ఏమవుతుంది? అర్పిత్కి వివేక్ యొక్క వైఫ్ ఏమవుతుందంటే మదర్ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, సో ఈ క్వశ్చన్ అగైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరికైతే అర్థం అవ్వలేదో ఒకసారి వినండి, ఎవరికైతే అర్థమైందో దీన్ని స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడాలి, మాల్తి ఇస్ ద డాటర్ ఆఫ్ వివేక్స్ వైఫ్ ఫాదర్స్. చూడండి, మాల్తి ఇస్ ద డాటర్ ఆఫ్. సో ఓకే, మాల్తి ఏమవుతుందంటే డాటర్ అవుతుందంటే ఓకే, ఎవరికి డాటర్ అంటే వివేక్ యొక్క, చూడండి వివేక్ యొక్క వైఫ్స్ అన్నాడు, వివేక్స్ వైఫ్ అన్నాడు. ఓకే, వివేక్స్ వైఫ్. సో వైఫ్ యొక్క ఎవరంటే ఫాదర్ ఇన్లాకి. సో వైఫ్కి ఫాదర్ ఇన్లా అవుతుందంటే అర్థం ఏంటి? వివేక్ యొక్క ఫాదర్ అనే కదా, అందుకు ఫాదర్ ఇక్కడ రాసాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అర్పిత్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ నీతు. సో నీతి యొక్క గ్రాండ్ సన్ ఎవరంటే అర్పిత్ అనమాట. ఓకేనా, అర్పిత్. ఓకే, అర్పిత్ అంటే సో పిల్లోడు అనమాట, అర్పిత్ అనే అతను. సో సింపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నీతు ఉంది. నీతు అంటే నెగిటివ్ సింబల్, ఎందుకంటే నీతు అనేది ఒక ఫీమేల్ నేమ్ కాబట్టి. సో ఎవరంటే ఇవిడ హూ ఈస్ ద వైఫ్ ఆఫ్ దయల్. సో దాయల్ అనే అతనికి వైఫ్ అవుతుంది, అందుకు పాజిటివ్ సింబల్ రాయండి. ఓకే, వివేక్ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ దయల్. ఈ దాయల్ అనే అతనికి వివేక్ అనేవాడు ఒకటే సన్ ఉన్నాడు. ఓకే, ఒకటే సన్ ఉన్నాడు. నెక్స్ట్ సుస్మిత ఇస్ ద సిస్టర్ ఆఫ్ మాల్తి. సో సుస్మిత ఎవరంటే సిస్టర్ ఆఫ్ మాల్తి, మాల్తికి సిస్టర్ అవుతుంది. అంటే సుస్మిత నెగిటివ్ సింబల్, మాల్తికి నెగిటివ్ సింబల్, ఇద్దరు కూడా. సో వీళ్ళిద్దరు కూడా ఎవరికి సిస్టర్ అవుతారంటే వివేక్కి సిస్టర్ అవుతారు. ఎందుకు అవుతారంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, మాల్తి ఇస్ ద డాటర్ ఆఫ్. సో వివేక్స్ వైఫ్స్ ఫాదర్ ఇన్లా, అంటే వివేక్ యొక్క ఫాదర్ ఇన్లా ఎవరు? వివేక్ యొక్క వైఫ్స్ యొక్క ఫాదర్ ఇన్లా ఎవరంటే డయల్ అవుతాడు. డయల్ యొక్క డాటర్సే వీళ్ళిద్దరు అవుతారు. కాబట్టి ఇక్కడున్న వీళ్ళిద్దరు, ఇక్కడున్న వివేక్ అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ, అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడున్న అర్పిత్ ఎవరిక? అర్పిత్ ఏమవుతుందంటే వారికి గ్రాండ్ సన్ అవుతుంది. ఇక్కడ గ్రాండ్ సన్ రావడానికి అవకాశం ఎవరికి ఉంది? కేవలం వివేక్ ఒకడికే. సో మ్యారేజ్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మనకు అర్పిత్ అనేవాడు వస్తాడు. ఓకేనా. ఈ అర్పిత్కి అలాగే వివేక్ యొక్క వైఫ్ రిలేషన్ ఏంటి? సింపుల్. సో అర్పిత్ యొక్క మదరే కదా వివేక్స్ యొక్క వైఫ్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మదర్ అవుతుంది అర్పిత్కి, వివేక్ యొక్క వైఫ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, అనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. సో పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, డిక్షనరీ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే రీజనింగ్ సంబంధించి ఆల్రెడీ 43 మాక్ టెస్ట్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్ మాక్ టెస్ట్ నుంచి చూస్తే ఖచ్చితంగా మీరు రీజనింగ్లో అవుట్ ఆఫ్ మార్క్స్ సాధించే అవకాశం ఉంది. వెరీ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ అయితే మనం సాల్వ్ చేసాం. ప్రతి మాక్ టెస్ట్ కూడా ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, హెచ్ అని ఇచ్చాడు, 1 2 3 అని రాసుకోండి. హెచ్ అయితే అన్నిట్లో హెచ్ కామన్ ఉంది కాబట్టి హెచ్ రాయని అవసరం లేదు. ఐ అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్లేస్ వాల్యూ 9 అవుతుంది. ఓ అంటే 15 అవుతుంది. ఇక్కడ ఓ ఉంది, ఓ అంటే 15 అవుతుంది. 3 అంటే అర్థం ఏంటి? 3. సో థర్డ్ వర్డ్ వచ్చేసరికి ఐ ఉంది, ఐ అంటే 9 రాయండి. ఫోర్త్లో హిప్పో అంటే హెచ్ ఐ ఉంది ఫ్రెండ్స్, ఐ అంటే 9. 15 ఉంది ఫ్రెండ్స్, మూడిట్లో 9 ఉంది. సో రెండో దాంట్లో 15 ఉంది. 15 అంటే ఈ 2 అనేది లాస్ట్లో వస్తుందని అర్థమవుతుంది. ఈ 2 లాస్ట్లో రావడానికి అవకాశం ఎన్నిట్లో ఉంది? కేవలం ఆప్షన్ ఏలోనే ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అలా కలిసి వచ్చిందనమాట. ఎక్కడ కానీ 2 ఉందనుకోండి, లాస్ట్లో 2 అప్పుడు నెక్స్ట్ మనం సాల్వ్ చేయాలి. ఆ నెక్స్ట్ ఎలా సాల్వ్ చేయాలంటే మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూడండి, ప్రీవియస్ మాక్ టెస్ట్ చూడండి.
స్టార్టింగ్ నుంచి చూస్తే ప్రతి ఒక్కడు కూడా మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లలో మనం ఏ రెండింటిని చేంజ్ చేస్తే ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేయాలంటే ఇక్కడ 45 ప్లేస్లో 28 రాస్తే 9th క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ డి అవసరం లేదు మనకి. ఓకేనా. ఓకే, కాకపోతే డైరెక్ట్గా చెప్పవచ్చు, వెరీ ఈజీ ప్రాబ్లం ఇది. ఆప్షన్ బి ప్రకారం సాల్వ్ అవుతుంది. ఓకేనా. మీరు కూడా ఇలా చెప్పాలనుకుంటే ఎక్కువగా మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించిన ట్రిక్స్ కూడా మీకు క్లాస్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి క్లాస్ ఉంటుంది, సపరేట్ క్లాస్, అది ఒకసారి చూడండి. ఓకేనా. ఓకే, అలాగే ఈ క్లాసెస్ మీకు అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఎనీవే ఇక్కడ చూడండి 28 ప్లేస్లో మనం ఏం చేయాలంటే 14 రాయండి. సో 14 × 3 ప్లస్ ఈ 14 ప్లేస్లో 28 రాయండి. -45 డివిజన్ 9 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 65 వస్తే మనం చేసిన లేదా మనం ఇంటర్చేంజ్ చేసిన ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 14 3 టైమ్స్ ఏమవుతుంది? 42 ప్లస్ 28 -9 5 45. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మీరు మైనస్ చేస్తే 23 ప్లస్ 42 వస్తుంది. 4 2 6 3 2 5. సో 65. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి 9 ఉంది, ఇక్కడ 50 ఉంది, అలాగే ఇక్కడ ఈ రెండు ఉన్నాయి. సో ఎనాలజీ ప్రాబ్లం కాబట్టి ఈ 2 టర్మ్స్ రిలేషన్ ఉంటుంది, ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ మధ్యన రిలేషన్ ఉంటుంది, అదే రిలేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇచ్చిన 3 టర్మ్స్లలో ఇక్కడ ఈ టర్మ్ ఈ టర్మ్ సో ఈ 3 టర్మ్స్లో ఒకటే రిలేషన్, సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుందన్నమాట. అందుకే వాటిని ఎనాలజీ అంటాం. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి 50:9 అన్నాడు. సో 9 - 2 ఎంత అవుతుంది? 7. 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49. 49 + 1 50. ఓకేనా. నెక్స్ట్ 11 - 2 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 9. 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 + 1 చేస్తే 82. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14 ఉంది. 14 - 2 12 అవుతుంది. 12 స్క్వేర్ అంటే 144 + 1 చేయాలి ఈజ్ ఈక్వల్ టు 145 అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ 4 లెటర్ క్లస్టర్స్ ఇచ్చారు, వాటి మధ్య సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతే ఓకే, ఏదైతే ఫాలో అవ్వదో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో RVB. సో ప్లేస్ వాల్యూస్ తెలియాలి మనకి. R అంటే 18, V అంటే 22, B అంటే 2. సో ఇక్కడ GLQ, G అంటే 7, L అంటే 12, Q అంటే 17, T అంటే 20, Y అంటే 25, D అంటే 4. అలాగే 14, 19, 24 అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మధ్య రిలేషన్ చూడండి ఫ్రెండ్స్. 14 నుంచి 19 అంటే 5 యాడ్ అయింది, అలాగే ఇక్కడ 5 యాడ్ అయింది, ఇక్కడ 5 యాడ్ అయింది, ఇక్కడ 5 యాడ్ అయింది, ఇక్కడ 5 యాడ్ అయింది. కానీ ఇక్కడ చూస్తే 4 యాడ్ అయింది, ఇక్కడ చూస్తే సో 6 అవ్వాలంటే ఎంత యాడ్ అవ్వాలి? 4 యాడ్ అవ్వాలి. సో 4 to 6 అయింది, అంటే 4 6 యాడ్ అయింది. కాబట్టి ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అందుకే వీటిని ఆడ్ వన్ అవుట్ అని అన్నాం. ఓకేనా, ఆడ్ వన్ అవుట్. సో దీనికి సంబంధించి కూడా సపరేట్ క్లాస్ చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, నెంబర్ సిరీస్ నుంచి మనకి నెక్స్ట్ ప్రాబ్లం అడిగారు. సో ఇచ్చిన నెంబర్ సిరీస్ చూడండి 13, 29, 62 and 129 and 264. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది? 9 - 3 అంటే 6, అంటే ఇక్కడ 16 వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి 2 అంటే అర్థం ఏంటి? 3 వచ్చింది. అలాగే 5 - 2 3, 33 వచ్చింది. అలాగే 9 - 2 అంటే 7, 12 నుంచి 6 అంటే 6, 67 వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. సో 264 నుంచి 129. సో ఇక్కడ 264 అనమాట. 264 నుంచి 129 మైనస్ చేయండి. 2 అంటే 3 and 1, సో 135 వచ్చింది ఫ్రెండ్స్. ప్యాటర్న్ ఎలాగుందంటే 16 అంటే 16 2 32, 32 + 1 33 అయింది. అలాగే 33 2 టైమ్స్ ఎంత అవుతుంది? 66 అవుతుంది. 66 + 1 67 అయింది. 67 2 టైమ్స్ ఎంత అవుతుంది చూడండి? 2 7s 14, 2 6s 12, 13 అవుతుంది. 134. దానికి +1 యాడ్ చేస్తే 135 అయింది. అలాగే 135 2 టైమ్స్ చూడండి. 2 5s 10 అవుతుంది, 2 3s 6, 7 అవుతుంది, 2 1s 2, 270. అంటే +1 చేయాలి నెక్స్ట్. కాబట్టి 271 మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. 271 యాడ్ చేయాలి 264కి. యాడ్ చేయండి ఫ్రెండ్స్. 5 అవుతుంది, 13 అవుతుంది. సో 535 వచ్చింది. 535 కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి.
ఇక్కడ లెటర్ క్లస్టర్ ఎనాలజీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న 4 లెటర్స్ ఈస్టు ఇక్కడ 2 లెటర్స్, అలాగే 4 లెటర్ ఈస్టు 2 లెటర్స్ ఉండాలి. ఓకేనా, వీటిల్లో ఏది ఆన్సర్ అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ చదివి టైం వేస్ట్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈస్టు ప్రపోర్షన్ ఉందంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎనాలజీ ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ లెటర్ క్లస్టర్ ఎనాలజీ ప్రాబ్లం అని అర్థం. ఓకేనా, ఏడిఐజే ఉంది ఫ్రెండ్స్, ఏడిఐజే. ఏ అంటే 1 అవుతుంది, డి అంటే 4, ఐ అంటే 9 అవుతుంది, జే అంటే 10. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఈఎస్ ఇచ్చాడు, ఈఎస్ అనమాట. సో ఈ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, ఈ అంటే 5 ప్లేస్ వాల్యూ, ఎస్ అంటే 19. మీరు గమనిస్తే ఇక్కడ 4 + 1 లేదా 1 + 4 వచ్చేసరికి 5 వచ్చింది, 9 + 10 వచ్చేసరికి 19 వచ్చింది. సో ఈ 2 లెటర్స్ వచ్చేసరికి ఇక్కడున్న 1 లెటర్ కారణమైంది, ఇక్కడున్న 2 లెటర్స్, ఇక్కడున్న 1 లెటర్ వచ్చిందనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా బీడీజీహెచ్ ప్లేస్ వాల్యూస్ 2, 4, 7, 8. సో ఈ 2 లెటర్స్ యాడ్ చేస్తే 6 వస్తుంది, ఇక్కడ ఉన్న 2 లెటర్స్ యాడ్ చేస్తే 15 వస్తుంది. సో 6 అంటే అర్థం ఏంటి ఎఫ్, 15 అంటే అర్థం ఏంటి ఓ. సో ఎఫ్ఓ ఉండాలి, ఎఫ్ఓ అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లం, చూడగానే చెప్పొచ్చు. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఆల్ట్రా is coded as 42244036 how will fuming be coded in that language అన్నాడు. ఓకే, ఆల్ట్రా అన్నాడు ఫ్రెండ్స్, యూ అంటే 21, 21 2 42, కాబట్టి ఇక్కడ ఇచ్చాడు. సో ఈచ్ లెటర్ ఇంటూ 2 అయింది ఫ్రెండ్స్, అంతే. ప్లేస్ వాల్యూ అలాగే ఇంటూ 2 జరిగింది, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, మీరు కనుక ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఓన్గా సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫీమింగ్ ఎలా సాల్వ్ చేస్తాను చూడండి. ఫీమింగ్ అంటే ఎఫ్ అంటే అర్థం ఏంటి 6 2s ఎంత ఫ్రెండ్స్ 12 కాబట్టి ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఓకేనా, నెక్స్ట్ యూ ఉంది ఫ్రెండ్స్, యూ అంటే 21 2s, సో 42 వస్తుంది. 42 ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ 42, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, అంతే. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ జస్ట్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కన్సిడర్ చేసి సాల్వ్ చేద్దాం. ఇక్కడ కూడా ఫస్ట్ లాస్ట్ సేమ్ లేవు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఆ రెండింటిని మాత్రమే మనం కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తాం. అంటే ఆ రెండింటిని మాత్రమే మనం ప్యాటర్న్ కనుక్కుంటాం అనమాట ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ టీ ఉంది, టీ తర్వాత యూ ఉంది, యూ తర్వాత వి తర్వాత డబ్ల్యూ, డబ్ల్యూ తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ పీ ఉంది, పీ తర్వాత ఓ తర్వాత ఎన్ తర్వాత ఎం తర్వాత ఏమొస్తుంది చూడండి. పీ అంటే 15, పీ అంటే 16, ఇక్కడ 15, 14, 13, 12 అంటే 1 మైనస్ అయింది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఏమో +1 అయింది, ఇక్కడ ఫస్ట్ ఏమో -1 అయింది. సో 12 అంటే అర్థం ఏంటి ఎల్, స్టార్టింగ్లో ఎన్లో ఉండాలి, ఎండ్లో ఎక్స్ ఉండాలి, అంటే ఆప్షన్ ఏలోనే ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పెర్హాప్స్ ఈజ్ written as అని ఇక్కడ కోడింగ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. అలాగే హౌ విల్ చూవింగ్ ఈజ్ written as అన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెర్హాప్స్ అనేది ఏ విధంగా రాశాడు చూడండి, PERHAPS. ఓకే, అలాగే SPAHREP. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అయింది, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్ లెటర్కి వచ్చింది, ఇక్కడ ఉన్న పి ఇక్కడికి ఉంది, ఇక్కడ ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న ఆర్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్న హెచ్ ఇక్కడికి వచ్చింది, ఈ అనేది ఇక్కడికి వచ్చింది, పి అనేది ఇక్కడికి వచ్చింది. సో జస్ట్ ఇంటర్చేంజ్ అయ్యాయి. ఓకేనా, అలాగే చ్యూవింగ్ ఏమవుతుందో చూడండి, చ్యూవింగ్. ఓకే, లాస్ట్లో ఉన్న జీ ఏమవుతుంది ఫస్ట్కి వస్తుంది, తర్వాత ఎన్ రాసుకోవాలి, తర్వాత ఐ రాసుకోవాలి, తర్వాత డబ్ల్యూ, తర్వాత ఈ, తర్వాత హెచ్ రాసుకోవాలి, ఆ తర్వాత సి రాసుకోవాలి. ఓకేనా, ఓకే, జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తారు. GNIWE. సో HC అంటే ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఆప్షన్ డీలో ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు. ఈ హెచ్ ఉంది ఇక్కడ, WEH కాదు. సో EHC తర్వాత NIE ఉండాలి, NIW ఉండాలి, ఇక్కడ NIE రాశాడు. సో ఇవేవి రావన్నమాట, ఓన్లీ GN ఒకటి వస్తుంది, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. డైస్ నుంచి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. సో డైస్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డైస్ సంబంధించి కూడా క్లాస్ చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. ఏ క్యూబ్ ఈజ్ మేడ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్. ఇక్కడ ఇచ్చిన షీట్ని మనం ఫోల్డ్ చేస్తే ఒక క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ద క్యూబ్ సో ఫార్మ్ వాట్ వుడ్ బి ద నెంబర్ ఆన్ ద అపోజిట్ సైడ్ ఆఫ్ ది నెంబర్ 3. సో ఈ విధంగా క్యూబ్ ఫామ్ అయినప్పుడు, ఒక క్యూబ్ ఫామ్ అయినప్పుడు ఈ 3 అనే నెంబర్కి ఆపోజిట్గా ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, వెరీ సింపుల్. ఇక్కడున్న 1 ఏమవుతుందంటే ఆపోజిట్ ఆఫ్ 4 వస్తుంది, 6 5కి ఆపోజిట్ వస్తుంది, 2 3కి ఆపోజిట్ వస్తుంది. కాబట్టి 3కి ఆపోజిట్ మనల్ని అడిగింది 2 అని చెప్పవచ్చు. ఓకేనా, 3కి ఆపోజిట్ ఏమొస్తుందంటే 2. వెరీ ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తాం. సో ఆ క్లాసెస్ కూడా వినండి, ఖచ్చితంగా ఆప్టిట్యూడ్ క్లాసెస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం మనం ఎక్కువగా క్లాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీలో కొందరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నవారు అడుగుతుండగా
సో ఆ కారణం చేత మాక్ టెస్ట్ ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఆ క్లాసెస్ విన్న మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఆల్.